మోడీ ట్రంప్ నిర్ణయాల వల్ల భారతదేశ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే యుఎస్ ట్రేడ్ డీల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ మోడీ భారత రైతన్నల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల రైతన్నలకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని శాతకర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఈ దేశ రైతన్నలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రైతులు పండించిన పంటకు ధర తగ్గితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీన్ని పక్కన పెట్టేసిన మోడీ అమెరికాకు లొంగి భారత రైతన్నకు అన్యాయం చేస్తున్నారని, గతంలో కూడా మూడు రైతన్నల చట్టాలను తీసుకొస్తే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే ఆధ్వర్యంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడామని, భారతదేశ వ్యవసాయ రంగాన్ని అమెరికా వాణిజ్య సంస్థల ముందు మోడీ తాకట్టు పెట్టారని, ఆదాని అంబాన్లా కాపాడేందుకే దేశవ్యాప్తంగా రైతులకు మోడీ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుతూ ఈ దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్లో పోరాడుతున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం మహిళ బిల్లు ముసుగులో డెలిమిటేషన్ బిల్లు తెచ్చారని, దాన్ని ఆయా ప్రాంతాల పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించిందని, బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్, కొందర్గు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, జంగా నరసింహ, శేఖర్, రఘు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. శపథం చేసి నల్ల చట్టాలు రద్దు చేసే వరకు కూడా పోరాటం జరిగింది. అది షాద్నగర్లో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు రైతు దీక్షలో పాల్గొని ఇక్కడ రైతులకు భవిష్యత్తులో ప్రమాదం ఉందని చెప్పి ముందే గ్రహించి ఆ నల్ల చట్టాలు రద్దు చేయడం జరిగింది. ఈరోజు అమెరికాతోని వాణిజ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం అంటే ఇవాళ మన దేశంలో చిన్న సన్నకారు రైతులు అక్షర జ్ఞానం ఉండి లేక ఇలా వ్యవసాయ ఉత్పత్తులు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ఇలా అమెరికా దేశంతో పాటు మనము అన్ని విధాల సాంకేతిక పరంగా అంత ముందంజల లేకపోవచ్చు, కానీ పెద్ద భూకమతాలు అమెరికా దేశస్తులు. దాదాపు చిన్న రైతు అంటే అక్కడ 1000 ఎకరాలు ఉన్నాడు చిన్న రైతు. ఇలా మన దగ్గర 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉత్పత్తులు చేస్తూ ఉంటారు. రైతులు వాళ్ళ ఇష్టమున్న పంటలు పండిస్తూ ఉంటారు ఈ దేశం. కానీ ఒక ప్రమాదం ఏర్పడబోతా ఉంది ఈ దేశంలో. ఇలా అమెరికాకు సుంకం లేకుండా దిగుమతులను ఒప్పందం చేసుకొని ఇలా ఈ దేశానికి నష్టం జరిగే విధంగా వాళ్ళు ఉత్పత్తులు చేసి భారీ మొత్తం, మీకు అందరూ తెలుసు, మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఇలా హైబ్రిడ్ ఎన్నో మెలకలు, విత్తనాలలో ఎన్నో మెలకలు తేవడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు ఇఫ్కో కానీ, ఈగ్రిసాట్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత మన దేశంలో ఆరోగ్యత ఉంటే కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ యొక్క నూతన సీడ్ ఉత్పత్తి ఏర్పాటు చేసి పెద్ద కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసి ఇలా భారతదేశంలో ఉన్న రైతులకు అన్ని విధాల చైతన్యపరిచి ఇలా ఆహార కొరత చీల్చే విధంగా కూడా ఆహార ఉత్పత్తులు వస్తా ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ ఉండగా ఇలా ఎఫ్ఎస్టీలో మా మిత్రుడు పురుషోత్తం చెప్పినట్టు ఆదాని దొరికిపోయాడు కాబట్టి అది కప్పు పుచ్చుకోవడానికి, అదొక వెసులుబాటు రావడానికి ఇలా దేశంలో ఉన్న అన్ని వనరులను ఆదాని అమ్మానికి అంటికట్టినట్టు ఇలా ఈ యొక్క వాణిజ్య ఒప్పందం కూడా అమెరికా దేశస్తులకు అంటగట్టడం జరుగుతూ ఉంది. ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది పసిగట్టి ఇలా దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలా పాపం మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఒక కార్యకర్త చేరిపోతే టైం సరిపోక ఫ్లైట్ టికెట్ ఉండిపోయింది. ఇక్కడ నాని వీళ్ళంతా యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా వచ్చారు. మా నాని కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులకు రేపు భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది. ఇలా ఆత్మహత్యల శరణం అవుతుంది భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న రైతులు. కాబట్టి వారు నిరాహార దీక్ష దాదాపు 45 రోజులు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా నేను ఒకటే పత్రిక సూరులతో మనం చేస్తా ఉన్నా, ఇది ఒక పెను ప్రమాదం. ఇలా
దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన దేశానికి ఆదాయం కావాలి. కానీ ఇలా మనం ఉచితంగా దిగుమతి చేసుకోవడం అంటే మన దగ్గర సరైన ఉత్పత్తులు ఉన్నాయి. ఇలా మొక్కజొన్న అంతా సోయాబీన్ ఉంది, రైస్ ఉంది, మనందరూ కలిసి ఇలా అన్ని పంటలు కూడా పండుతా ఉన్నాయి. మనమే ఎగుమతి చేసే దశలో మనం ఉన్నాం ఇలా. కాబట్టి ఇలా ఉచితంగా సుంకం ఇస్తాం, మీరు మాకు దిగుమతి ఇవ్వండి అని చెప్పి అక్కడ దేశం సుప్రీంకోర్టు కూడా మనం పండించుకున్న ఆహార పదార్థాలు ఎక్కడ కోర్టు వ్యతిరేకంగా, అమెరికా కోర్టు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ట్రంప్ మోదీ ఇద్దరు కలిసి ఇలా భారతదేశ రైతులను ఇబ్బంది పెట్టి భారతదేశ రైతుల యొక్క జీవితాలతోని చెలగాట మారుతా ఉన్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త బీజేపీ నాయకులారా, మోదీ గారు ఇంకా నువ్వు చేసినన్ని రోజులు ఈ దేశాన్ని ఎంత మోసం చేయాలో చేసి ప్రజలు ఇప్పుడిప్పుడు అన్ని గ్రహిస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న పార్లమెంట్ లో నువ్వు విర్రవీగినవు. ఇలా విర్రవీగినవు అంటే ఇలా ఒకప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో నిరక్షరాస్యత కొద్దిగా ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ తెచ్చి ఇలా కుటుంబ నియంత్రణ పథకం తీసుకొచ్చి జనాభా నియంత్రిస్తే మీరు వల్ల నార్త్ ఇండియన్సే ఎప్పుడు పార్లమెంట్ లో ప్రధానమంత్రి పదవి వారికే ఉండే విధంగా మీ ఎత్తులను జిత్తులు చేసిండు మా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మీ కుటిల నిర్ణయాలు, మీరు చేసే దొంగచాటు వ్యవహారాలు పసిగట్టే శక్తి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి ఆశ లేదు. ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఈ దేశంలో ఉన్న రైతులు బాగుండాలి, ఈ దేశ ప్రజలంతా స్వేచ్ఛగా స్వరంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి అందరం ఉండాలనేదే మా నాయకుడి యొక్క ఆలోచన. కాబట్టి మోదీ గారు, నీకు ఈ చరిత్ర అందరికీ తెలిసిపోయింది. మీరు కపట నటక ఎంత నాటకం చేసినా మీరు డీలిమిటేషన్ తోని బయటపడాలంటూ ఈ మహిళా బిల్లును ముందు చూపెట్టి, మహిళా బిల్లు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇలా మహిళా బిల్లు తేవడానికి సహకరిస్తారు. ప్రతి పౌరుడు, ఇరాక్ పార్టీ, అన్ని పార్టీలు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకించే లేదు. మహిళా బిల్లులు అందరూ సమర్థిస్తారు. కానీ మహిళా బిల్లు ముసుగులో నువ్వు డీలిమిటేషన్ తెచ్చి మళ్ళా అధికారాన్ని చేజిక్కించుకున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టినమే తప్ప మహిళా బిల్లు వ్యతిరేకం ఎవరు లేరు. ఇలా భారతదేశంలో ప్రతి పౌరుడు అన్ని గ్రహిస్తా ఉన్నారు. మీరు చేసే రాజనీతి, మీరు చేసే ఇలా ఆదాని అంబానీ కంటగడుతున్న ఆర్థిక నేరగాళ్లకు ఈ భారతదేశ సంపద అంతా కూడా మీరు అంటగడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహిస్తా ఉన్నారు. ఈ దేశంలో తప్పకుండా వచ్చే ఎన్నికలు ఏమున్నా కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పుకుంటూ మేము పూర్తిగా ఇవాళ ఈ యొక్క అమెరికా వాణిజ్య ఒప్పందం ఏదైతుందో అది పూర్తిగా రద్దు చేసుకోవాల్సిందే. ఆ యొక్క ఒప్పందం వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిని రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు కాబట్టి ఈ నిరసనలు ప్రతి చోట జరుగుతూ ఉంది. ఇవాళ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనుభవ కారణం వల్ల నిరసన చెప్పలేకపోయింది. కాబట్టి పత్రిక సోదరుల ద్వారా మీ అందరూ కూడా, ప్రజలు కూడా, రైతులు కూడా ఈ వాస్తవాలు గ్రహించాలి. మోదీ చేస్తున్న కుట్రను మనమందరం వ్యతిరేకించాలి. దాని మీద రద్దు చేసే వరకు పోరాటాలు చేయాలని చెప్పి నేను పత్రిక సోదరుల ద్వారా ఈ ప్రాంత రైతులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ఉందని జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే అదానీ గ్రూప్స్ ఎండి ఉన్నారో ఆయన ఎప్స్టీన్ ఫైల్స్ లో దొరకడం జరిగింది. దానికి ఒప్పందంగా ఈరోజు మోడీ ట్రంప్ ఒక వాణిజ్య ఒప్పందం చేయడం జరిగింది. దానికి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే ఒక కార్పొరేట్ సిస్టమ్ దేవాలని చూస్తున్నారు. మన భారతదేశంలో రైతులు, చిన్నకారు రైతులకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. వారు పండించిన విధానము, ఇక్కడ విధానంలో గిట్టుబాటు ధర కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని
తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే విధంగా అమెరికాలో కొన్ని వందల ఎకరాలలో సాగు చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి 100 మంది చేసే పని ఒక మెషిన్ తో చేస్తారు కాబట్టి వారికి సబ్సిడీ ఉంది, రుణమాఫీలు ఉన్నాయి, అన్ని విధాలుగా విత్తనాలు ఇవ్వడం అమెరికాలో రైతులకు అన్ని విధాలుగా ఇస్తారు. అదే ఇక్కడ చూస్తే భారతదేశంలో మోడీ కేవలం ఇలాంటి ఎఫ్స్టీల్ ఫైల్ ని దాచిపెట్టడానికి ఎక్కడైతే అదాని గ్రూప్ ఎండి బయటికి వస్తాడనే ఈరోజు రైతులని వారిని అడ్డుపెట్టి ఈరోజు యుఎస్ ట్రేడ్ డీల్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంలో ఇలాంటి ట్రేడ్ డీల్ ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం అంతటా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్ర నాయకులైన మల్లికార్జున ఖార్గే గాని రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈ భారతదేశంలో ఉన్న రైతులకు వ్యతిరేకంగా ఈ యుఎస్ ట్రేడ్ డీల్ తీసుకురావడాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది. దీన్ని అతి చిన్నది ఎవడైనా సరే చెప్తాడు, ఒక దేశం నుంచి మన దేశానికి ఏదైనా వస్తువు దిగుమతి కావాలంటే మన దేశం దానికి సుంకం విధిస్తుంది. కానీ ఈ రోజు ఇప్పుడు మా యువజన కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా ఆ ఎఫ్టీన్ ఫైల్లో ఉన్న పేర్లను కప్పిపుచ్చుకోవడానికి ఇది అమెరికాకు నరేంద్ర మోడీ చేస్తున్న గిఫ్ట్. భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల సుంకం జీరో సుంకం విధించి దేశీయలో ఉన్న మన భారతదేశ రైతుల యొక్క ఉత్పత్తులను పూర్తిగా డిమాండ్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ డీల్ కుదుర్చుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల చిన్న పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాలు కోల్పోతారు. ఈరోజు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఇలాంటి ఉత్పత్తులు కూడా ధర తగ్గి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోతారు. అంతేకాకుండా రష్యా నుంచి మనకు వచ్చే చమురు ఉత్పత్తులు మనకు సబ్సిడీ మీద మన భారతదేశం కొనుగోలు చేస్తా ఉంది గత 30-40 సంవత్సరాలుగా. ఈ ఎఫ్టీన్ ఫైల్ అనేది ఇది ఎట్లా ఉందంటే ఎట్టి పరిస్థితులలో అదాని కానీ మోడీ పేరు కానీ దాన్ని రావద్దని లొంగుబాటు చేయగా భారతదేశము అమెరికాకు లొంగిపోయి ఈరోజు దిగుమతి సుంకాన్ని జీరోకు తగ్గించి భారతదేశంలో ఉన్న రైతుల మొత్తాన్ని కూడా నట్టేటి ముంచే చర్యగా మేము భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పిండు, రైతులకు అన్యాయం జరిగితే గతంలో కూడా నల్ల చట్టాలు తీసుకొని వస్తే రైతులందరూ కూడా భారతదేశంలో రైతులందరూ కూడా ఒకదానికి తెచ్చి నల్ల చట్టాలను రద్దు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ. ఈ రోజు కూడా ఈ యుఎస్ ట్రేడ్ డీల్ ను మీరు ఉపసంహరించుకోకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీకి తగిన శాస్తి చేస్తారు. ఖచ్చితంగా రైతులతో మాట్లాడి రైతు సంఘాలతో మాట్లాడిన తర్వాతనే ఈ ట్రేడ్ డీల్ కు ఒప్పుకోవాలని చెప్పేసి భారత కాంగ్రెస్ పార్టీ దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. యువజన కాంగ్రెస్ కూడా ఎక్కడ చూసినా కానీ రైతు న్యాయయాత్ర పేరిట యాత్రలు చేస్తా ఉన్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు. ఈ డీలును తిరిగి వాపసు తీసుకోకపోతే రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.